మీకు వాక్యం చెబుతూ మిమ్మల్ని కాస్తున్న వాళ్ళు నాయకులు, అధ్యక్షులు, పెద్దలు ఈరోజు ఎవరు లేకున్నా సువార్థికులుగా ఉన్నారు కదా. వారే కదా ఆ బాధ్యతను తీసుకున్నారు. ఈరోజు మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని కాసే బాధ్యత కనుక మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని కాసేటువంటి వారుగా, ఆ కాపరులుగా వారి మాట మీరు వినండి, వారికి లోబడండి, వారిని దుఃఖపెట్టకండి. వారు దుఃఖంతో ఆ పని చేస్తే మీకు ప్రయోజనం ఏంటి? మీకు నిష్ప్రయోజనం. ఈరోజు ఉదయం పూట క్లాసులో చెప్పానంటే ఒక విషయం చెప్పాను. ఆ రోజు అపోస్తుడైన పౌలు గారు ఆయన ఆ సేవ చేస్తున్న సమయంలో తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ యూరప్లో మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి తెస్సలోనిక పట్టణంలో పౌలు గారి మాటలు విని అనేక మంది క్రీస్తు వైపుకు ఆకర్షితులై వస్తుంటే భరించలేని యూదులలో కొందరు మత్సరముతో నిండుకొని పౌలును చంపడానికి ప్రయత్నం చేశారు. పౌలు శీలలు కనబడకపోయేటప్పటికీ